ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే, రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ విద్యా దీవెన, దొంగ బటన్ విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు సబబు? అక్కడ ఆయన మాట్లాడిన మాటలేంటి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా 3 సంవత్సరాల నుంచి వారు వైవాహిక బంధంలో లేరు. 3 ఏళ్ళకి ఒకసారి ఆయన భార్యను మార్చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తికి మీరు ఓట్లేస్తారా అని పవన్ కళ్యాణ్ గారికి ఓటు గురించి బహుశా అందుకనే భీమవరంలో పెట్టారేమో ఈ దొంగ బటన్ స్కీము అనిపిస్తుంది. సో ఇక్కడ అటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా అని ఆయన మాట్లాడటం ఎంత భావదారిద్ర్యం! అసలు సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న వివాహాలకి ఇక్కడ ఓటుకి అసలు ఏవైనా ఈరోజు ఆయన మాటలకి ఏవైనా సంబంధం ఉందా? ఎన్ని సీట్లు ఇచ్చి ఏ సీటు ఇవ్వకపోయినా కూడా ఆయన ఒక త్యాగరాజట అని ఈయన మాట్లాడి, ఇటువంటి త్యాగరాజులు మీకు అవసరం అని చెప్పి అక్కడ మాట్లాడటం అనేది దివాలా కోరు తనాన్ని సూచిస్తుంది. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, అదే భీమవరం నర్సాపురంలోని మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు భీమవరం, ఆ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయబోతున్న సభ్యుడిగా నేను గుండెల మీద చెయ్యేసి చెప్పగలుగుతున్నా, లీస్ట్లో లీస్ట్ 50,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ అద్వితీయమైన విజయాన్ని సాధించబోతున్నారు.